అమావాస్య రోజు లలిత అమ్మవారి పూజ చేసుకుంటే చాలా మంచిది. పౌర్ణమికి అమావాస్యలకి కూడా లలిత అమ్మవారిని ధ్యానం చేసుకొని పూజ చేసుకుంటే ఇంకా మంచిది. హలో అండి, వెల్కమ్ టు రామరత్నం బ్లాగ్స్. మీరందరూ బాగున్నారనుకుంటాను. నేనైతే చాలా బాగున్నాను. మనందరము బాగుండాలని అమ్మవారిని అయితే వేడుకుందాము. అలాగే ఈరోజు అమావాస్య రోజు లలితాదేవి పూజ చేసుకుంటే చాలా మంచిది. కుంకుమ పూజలు అవి ముత్తైదువులందరూ సామూహికంగా చేసుకుంటే ఇంకా మంచిది. లలిత అమ్మవారి సహస్రనామాలు చదువుకొని, అలాగే లలిత అమ్మవారి అష్టోత్తరం చదువుకొని, వీలైనన్ని ఎక్కువ దీపాలు పెట్టుకొని ఈరోజు అమావాస్య రోజు అమ్మవారిని పూజించుకుంటే చాలా మంచిది. ముత్తైదువులందరూ కలిసి అమ్మవారిని ఒకే కంఠంతో ధ్యానం చేసుకొని పూజలు చేసుకుంటే ఇంకా మంచిదన్నమాట. అయితే అమ్మవారు సువాసిని జనప్రియత కదా, అందుకని అలాగే షోడశోపచార పూజ చేసుకొని హారతులు అవన్నీ ఇచ్చుకోవడం అయితే జరిగింది. మీరందరూ అమావాస్య పూజ, లక్ష్మీ పూజ, అలాగే అమ్మవారి పూజ చేసుకునే ఉంటారు. శ్రీలక్ష్మి మహాలక్ష్మి కరుణించవే, సిరి సంపదలనిచ్చి కాపాడవే, కరుణాంతరంగిణివి కలువలారాణివి, కలకాలము మాకు తోడుండవే. శ్రీలక్ష్మి మహాలక్ష్మి కరుణించవే, సిరి సంపదలనిచ్చి కాపాడవే, కరుణించవే.